హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఎంతో న్యూట్రిషనల్ బెనిఫిట్స్ ఉన్న ప్రోటీన్ పవర్ఫుల్ పెసర దోశ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. ఎలా తయారు చేయాలో చూపిస్తా. ముందుగా పెసర్లను తీసుకుందాము. 2 గ్లాసుల పెసర్లు తీసుకొని బాగా వాష్ చేసి క్లీన్గా నైట్ అంతా నానబెట్టుకోవాలి. లేకపోతే ఒక 4 అవర్స్ అలా నానబెట్టుకొని కూడా మనము మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో ఏమీ కూడా వేయట్లేదు, అంటే బియ్యము అలాంటి ఏం వాడట్లేదు. జస్ట్ ఓన్లీ పెసర్లతోటే దోశ చేయబోతున్నాం మనము. ఈ దోశ చాలా ఎనర్జీ రిచ్ అండ్ సాటిస్ఫైయింగ్ మీల్ అని కూడా చెప్పొచ్చు. ఇట్ కంటైన్స్ బ్యాలెన్స్డ్ కార్బ్స్, ప్రోటీన్స్, ఫైబర్, విటమిన్స్ అండ్ హెల్దీ ఫ్యాట్స్, ఏ కంప్లీట్ మీల్. అనబెట్టిన పెసర్లతో మనం దోశ చేస్తే అది గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది మరియు ఇట్ ప్రొవైడ్స్ న్యాచురల్ ఎంజైమ్స్ ఫర్ డైజెషన్. అల్లము జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జీలకర్ర శరీరానికి అవసరమైన పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది మరియు గ్రీన్ చిల్లీస్ మెటబాలిజంను పెంచుతాయి. ఫ్రెష్ కొరియాండర్ అండ్ స్పైసెస్ లైక్ క్యుమిన్ అండ్ జింజర్ యాడ్ యాంటీ ఆక్సిడెంట్స్ దట్ బూస్ట్ ఇమ్యూనిటీ అండ్ డిటాక్స్ ద లివర్. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో చాలా సహాయపడుతుంది, మన శరీరాన్ని కూడా డిటాక్స్ చేస్తుంది. ఇవన్నీ వేసుకొని మంచిగా బ్యాటర్ లాగా దోశ వచ్చేటట్టు మంచి ఇట్లా జారుడులాగా మనం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. లేకపోతే ఇంకొంచెం లైట్గా వాటర్ వేసుకొని కూడా చేసుకోవచ్చు. కొద్దిగానే వాటర్ వేసి చేసుకోవాలి, లేకపోతే పెనంకి అంటుకుపోతుంది దోశ. ఇక్కడ మనము క్యారెట్, ఆనియన్, కొంచెం చీజ్, పన్నీర్, లిటిల్ ఆయిల్ యూస్ చేస్తున్నాము. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొంచెం హీట్ అయ్యాక వాటర్ చిలకరించి దాని తర్వాత ఆనియన్తో మంచిగా ఇలా రుద్దాలి. దోశలు చాలా బాగా వస్తాయి. కొంచెం బ్యాటర్ తీసుకొని అలా స్ప్రెడ్ చేసి క్యారెట్ తురుము, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, పన్నీర్ తురుము, చీజ్, కొంచెం ఆయిల్ ఇవన్నీ వేసి కొంచెం హీట్ అయ్యాక కొంచెం కుక్ అవ్వనివ్వాలి. మంచిగా క్రిస్పీగా అయ్యాక ప్లేట్లో తీసుకోవడమే. మంచి హెల్తీ దోశ రెడీ అన్నమాట. సో ఇందులో మనము ఆనియన్, పన్నీర్ ఇవన్నీ యూస్ చేసాం కదా. ఈ ఉల్లిపాయల్లో ఉండే క్వెర్సెటిన్ అనే సహజ యాంటీ ఆక్సిడెంట్ శరీరంలోని టాక్సిన్లను తొలగించడంలో, మన యొక్క గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అంటే న్యాచురల్ డీటాక్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్గా యూస్ అవుతాయి. పన్నీర్ మరియు చీజ్లో ఉన్న కాల్షియం మరియు ఫాస్ఫరస్ ఎముకల బలానికి, పళ్ళ ఆరోగ్యానికి ఎంతో అవసరం. క్యారెట్లో విటమిన్ ఏ అధికంగా ఉండడం వల్ల కంటి చూపును మెరుగుపరుస్తుంది మరియు చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది. పెసర్లు, పన్నీరు, ఉల్లిపాయల కలయిక శరీరానికి శక్తిని ఇస్తుంది, మెదడుకు పోషణనిస్తుంది మరియు చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇట్స్ ఇమ్యూనిటీ బూస్టింగ్ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ టిఫిన్, డయాబెటిక్ ఫ్రెండ్లీ, జిమ్ డైట్, కిడ్స్ లంచ్ బాక్స్, దేనికైనా బాగుంటుంది.